అధ్యక్షతలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇవాళ స్టీల్ ప్లాంట్ కోర్మాన్పురం గేట్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు అఖిలపక్ష కార్మిక నాయకుల ఆధ్వర్యాన మహాప్రదర్శన నిర్వహించబడుతుంది. ఈ ప్రదర్శన నిర్వహించడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, వైసీపీ వీరందరి వైఖరికి వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమిని, బాబు జగన్ పవన్ కూటమిని ఈ రాష్ట్రంలో ఓడించాలని, అదేవిధంగా ముఖ్యంగా ఈ నగరంలో ఈ పార్లమెంటరీ వ్యవస్థలో స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం వారికి ఇతర కార్మిక రంగం అంతా, విశాఖ కార్మిక రంగం అంతా చేతునిస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూటమిని చిత్తుగా ఓడించి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విశాఖ జనం మీద, అదేవిధంగా విశాఖ కార్మిక వర్గం మీద ఉందని ఏఐటీసీ భావిస్తూ ఈ ప్రదర్శనలో పాల్గొన్న అన్ని కార్మిక సంఘాలకు, విశాఖ ప్రజలకు మరొకసారి ఏఐటీసీ విశాఖ జనం తరఫున అభినందనలు తెలియజేస్తుంది. విశాఖ కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనేటువంటిది ప్రధాన నిర్ణయంతో ఇవాళ ఈ పాదయాత్ర జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఈ విశాఖ కర్మాగారాన్ని రక్షిస్తామని తమ మేనిఫెస్టోలో ఈ రాజకీయ పక్షాలు అన్నీ కూడా దీన్ని పెడితేనే విశాఖ ప్రజల్ని ఓటు అడిగేటువంటి హక్కు ఉంటుంది. ఈ ఓటు హక్కు ద్వారానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలనేటువంటి ప్రధాన నిర్ణయంతో ఈ పాదయాత్ర జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కోరంపాలెం జంక్షన్ నుండి ఈరోజు జీఎంసీ గాంధీ వరకు పాదయాత్ర చేపట్టాం. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని ఆపాలి, ప్రకటించాలి. పార్లమెంట్ సాక్షిగా స్టీల్ ప్లాంట్కి సొంతదారులు కేటాయించాలి. 5,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. 5,000 మంది ఉద్యోగ ఖాళీ ఉంది, భర్తీ చేయాలి. విద్యార్థులకి ఉద్యోగాలు భర్తీ చేయాలి. స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయిలో ఇవన్నీ నిర్వహించడానికి చర్యలు చేపట్టాలి. లేకపోతే మోడీ ప్రభుత్వానికి వారికి సపోర్ట్ చేసే పార్టీలకి పెరిగిన పేరు రూపాయలు చెప్తారని చెప్పి ఈరోజు కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఒకవైపు గతంలో అందరు ముఖ్యమంత్రులు కాపాడారు కానీ ఈ ముఖ్యమంత్రి పక్కనే బదుల గన్నవరంలో ఉన్నటువంటి 10% కోట్లు స్టేట్ గవర్నమెంట్ వాటాను అమ్మి అదాన్ని తీసుకొచ్చి ఏదో విధంగా అదానికి కట్టబడుతున్న కార్యక్రమంతో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఈరోజు ఈ కార్మిక పోరాటాలు ప్రతిపక్ష పోరాటాలు ఇది ఆగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ గతంలో ఎలాగైతే కాపాడిందో, పరిరక్షిందో, రేపు మేము అధికారంలో వస్తాం, ఖచ్చితంగా దీన్ని పరిరక్షిస్తాం. ఇవాళ దొంగదారిలో స్టీల్ ప్లాంట్ని చెప్పే ప్రయత్నంలో చాలా క్లియర్గా కనపడుతుంది. రా మెటీరియల్ ఐరన్ కోల్ సప్లై సరిగ్గా లేకుండా చేసి, స్టీల్ సప్లై చేయడానికి ఖాళీగా లేకుండా చేసి స్టీల్ ప్లాంట్ జీరో చేసేస్తే అమ్మడం ఈజీ అవుతుంది కదా అని ఒక ఆలోచన కనపడుతుంది. చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ ఓర్లు అనేది గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ జిందాల్కి ఇస్తున్నారు కానీ పబ్లిక్ ప్లేయర్ స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని బలంగా నమ్ముతున్నాం. ఏదైతే ఈ ప్రస్తుత ప్రభుత్వంలో లేదో మేము చాలా సీరియస్గా టేకప్ చేసి కేంద్ర ప్రభుత్వంలో ఎవరి పవర్లో వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ని మనం ఫస్ట్ అలా బలపరిచి రేపు సేల్ మర్జర్ గురించి కూడా చాలా సీరియస్గా మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాము. సేల్లో మర్జ్ అయితే గవర్నమెంట్ కోసం కూడా ఒక స్ట్రాంగ్ స్టీల్ యూనిట్ వస్తుంది. ఇవాళ దాని మీద స్పందన అనుకోని విధంగా లేదు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే చేసామో 95-24 మధ్యలో అదే కమిట్మెంట్ ఈసారి కూడా చేస్తామని ఈరోజు గత ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ 100% చేయాలని నిర్ణయం చేసింది. అప్పటి నుంచి ఇక్కడ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. ఆ పోరాటం వలన ప్రైవేటీకరణ త్వరితగతంగా జరగకుండా దాన్ని నెమ్మదించేటట్టు చేయగలిగింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసే అన్ని పార్టీల మేనిఫెస్టోలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పాల్సినటువంటి అనివార్య పరిస్థితి పోరాటం తీసుకొచ్చింది. ఆ క్రమంలో ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఈ పోరాటం ముందుకు నడుస్తుందని చెప్పని తెలియజేస్తాం.
కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.